ఎట్టకేలకు స్పీకర్ని అయితే కలవడం జరిగింది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి స్పీకర్ను కలిసి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు వేయాల్సిందనేటువంటి విషయాన్ని అయితే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వేటు పడుతుందనేటువంటి భావన ఏమన్నా ఉందా? 10 మంది ఇప్పటికీ పార్టీ మారారు. దానిలో ఒకరు మీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి వేరే పార్టీకి వెళ్ళి ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర కూడా ఉన్నాడు. అసలు ఈ 10 మంది పైన వేటు పడుతుందనేటువంటి ఆశాభావం ఏమైనా ఉందా? నీతి రీతి నిజాయితీ లేని కొంతమంది నాయకులని సంతలో పశువులాగా కొనుగోలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేది మరొకటి. బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకున్నది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కండువాలు కప్పలే. ఖచ్చితంగా ఈ విధంగా మారిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవి ఊడుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి, బ్రహ్మాండ విజయం మళ్ళీ సాధిస్తాం. వీళ్ళందరూ కూడా ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదు. ఖచ్చితంగా ఇవాళ ఒక్కరు ఇద్దరు 10 మంది పోయినా 15 మంది పోయినా అందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఊడబీకేదాకా ఖచ్చితంగా స్పీకర్ వెంట పడతాం, కోర్టులో వెంట పడతాం, కోర్టులకు కూడా పోతాం, అదేవిధంగా సుప్రీంకోర్టు దాకా పోతాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏ విధంగా పదవి మారిన వాళ్ళందరూ కూడా ఇలా ఏదైతే ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారో ఆ పార్టీలోనే ఉండాలి. ఉండనట్లయితే వాళ్ళ పదవి ఊడబీకేదాకా కూడా మా యొక్క న్యాయ పోరాటం చట్టబద్ధమైన పోరాటం కొనసాగుతుంది. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా బొగ్గు గనులను మీరు వేలంపాట వేయాల్సిందే బొగ్గుకు సంబంధించినటువంటి విషయంలో అని అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సింగరేణికి కూడా ఇప్పటికే లెటర్లు రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి విషయంలో పునాది పడుతుందనేటువంటి మాట సింగరేణి కార్మికుల్లో ఒక ఆందోళన వినబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వారికి ఏ విధమైనటువంటి మద్దతు ప్రకటించబోతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని బాగు చేసింది, సింగరేణిని కాపాడుకున్నది, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, సింగరేణిలో అత్యధిక బోనస్ ఇచ్చి సింగరేణిలో ప్రైవేటీకరణ చేయండి బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు ఏదన్నా చూడండి, ఇవాళ బయట బొగ్గు చాలా రేటు ఉంటే మాకు అవసరం లేదు, మేమే ఇతర ప్రాంతాల పోయి కూడా తవ్వుతామని చెప్పేసి కూడా మనం పోయి వైజాగ్లో మనం పోయి ఇంకో దగ్గర కూడా కోర్టు చేసినాం. కాబట్టి ఆనాడు వ్యక్తిగతంగా కొంతమంది ఇక్కడ వేసినా కూడా మనం అలో చేయలే. ఇవాళ కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ విధానం ప్రకారం ప్రైవేటీకరణ సింగరేణి కానీ బిహెచ్ఎల్ కానీ ఇంకోటి కానీ చేయడానికి మేము ఒప్పుకోలే. ఈ రాష్ట్రంలో బిహెచ్ఎల్ని కాపాడింది భారతదేశంలో ఒకటే ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఒకటే ఒక ప్రభుత్వ సంస్థ సింగరేణిని కాపాడింది కూడా కేసీఆర్ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఆ యొక్క కార్మికులతో కలిసి కొట్లాడతాం. ఇవాళ ఉన్న బీజేపీ దాన్ని అమ్మాలని చూస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా వారికి మద్దతు ఇస్తున్నది. అక్కడున్న సిపిఐ నాయకులు కానీ మరొకరు కానీ లోపాయకారిగా ఇవాళ వాళ్ళతో మద్దతుగా ఉన్నారు. పైకి పోరాటం చేస్తున్నట్టు చూపించినా వాళ్ళ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి వాళ్ళు ఇవాళ వారితోనే ప్రైవేటీకరణకు మూలం ఇవాళ బీజేపీ అయితే దానికి మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇస్తుంది సిపిఐ. చివరగా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చుతారనేటువంటి వార్త చాలా వర్గాలలో వినబడుతుంది. కార్యకర్తలలో కూడా ఖచ్చితంగా మార్చాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుందనేటువంటి వాదన వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ కండువాను టీఆర్ఎస్ పార్టీ జెండాను మోసినటువంటి వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? అసలు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చే బాగుంటుంది అనుకుంటున్నారా, ఇంకేదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కొంతమంది భావన ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది కదా అని, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అయితే బాగుంటుందని చెప్పేసి కొందరి భావన ఉన్నది వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం తెలంగాణ సాధన. టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ముద్దాడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ విధానాలు ఈ భారతదేశంలో మొత్తం కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ని పెట్టడం అన్నట్టు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల నష్టం జరిగిందని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా అయితే నేను అనుకోవట్లే. కానీ చాలామంది మాత్రం టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకునే దాంట్లో ఉన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అనేక మందితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి నాకు ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయం ఉండడానికి లేదు.
ఉన్నా మీకు చెప్పడానికి లేదు. ఎస్, ప్రోటోకాల్ వివాదాలు చాలా కనబడతా ఉన్నాయి. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేలపైన కూర్చొని మరి నిరసన తెలియజేస్తూ ఉంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సేమ్ అదే పరిస్థితి. పాడి కౌశిక్ రెడ్డి ఏదో విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో ఎంఈఓలతో మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి వార్తలు. జనగాంలో ఎట్లా ఉంది? జనగాం పరిస్థితి ఎట్లా ఉంది? జనగాంలో ప్రోటోకాల్ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా మీకు? జనగామ అయినా, హుజురాబాద్ అయినా, మహేశ్వరం అయినా, మా వివేకన్నది కుత్బుల్లాపూర్ అయినా ఒకటే. ఇవాళ ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలను నయానో భయానో వాళ్ళ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఓకే, ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ప్రోటోకాల్ ఇవ్వనందుకు మేము అధికారులకు కూడా హెచ్చరించినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలం. ఇవాళ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా చేయాలి. ఇవాళ విచ్చలవిడిగా విశృంఖలంగా ఇవాళ అవినీతి పెరిగిపోయింది. అధికారుల మీద పట్టు లేదు. ఆ అధికారులను ఇవాళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వేస్తున్నారు కాబట్టి వీరు చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నారు. మేము ఉన్నప్పుడు సీతక్కకు కూడా నిధులు ఇచ్చినాం, శ్రీధర్ బాబు కూడా నిధులు ఇచ్చినాం, జానారెడ్డికి కూడా నిధులు ఇచ్చినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినాం, బట్టి విక్రమార్కకి ఇచ్చినాం. మేము వాళ్ళలాగా చిల్లరమల్ల రాజకీయాలు చేయలే, వెంజన్స్ రాజకీయాలు చేయాలి. ఎట్లా చేయాలనేది ఇలా మాకు నేర్పిస్తున్నారు వాళ్ళు. మేము కూడా నేర్చుకుంటాం. ఖచ్చితంగా అధికారుల సంగతి కూడా ఖచ్చితంగా చూస్తాం. వచ్చే ప్రభుత్వం మాదే. ఇవాళ మేము 7 నెలలు 8 నెలలు అయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, అది 4.5 ఏళ్ళకి వచ్చినా 3 ఏళ్ళకి వచ్చినా, ఎప్పుడొచ్చినా ఎన్నికలు వచ్చినా మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వమే. వచ్చిన తర్వాత వాళ్ళకు 1కి 10 ఇంతలు బదలా తీసుకుంటాం. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో కూడా ఖచ్చితంగా చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ విషయంలో రైతులను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ అనే మాట చెప్తూనే, ఇక రైతుల కోసం, విద్యార్థుల కోసం, అలాగే అందరి కోసం, ఎవరైతే ఆపదలు ఉన్నారో వారి కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండి కొట్లాడుతుందనేటువంటి భరోసా కూడా వారిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.